అందరికీ నమస్కారము. ఈరోజు మనము రాజమహేంద్రవరంలో గల సమ్మర్ ఎగ్జిబిషన్ని సందర్శిద్దాము. ఈ యొక్క ఎగ్జిబిషన్ రాజమండ్రి లాలా చెరువు దగ్గర గల హోండా షోరూమ్ పక్కన ఏవీ రోడ్ ఎదురుగా ఏర్పాటు చేయడము జరిగింది. ఈ యొక్క ఎగ్జిబిషన్ స్పెషాలిటీ ఏమిటండి అనగా గుణ కేవ్ ఎగ్జిబిషన్. వేసవి అంటేనే చాలామందికి సేద తీరేటువంటి సమయము. అంతేకాకుండా వేసవి సెలవుల్లోనే పిల్లలందరూ కూడా చాలా వరకు ఖాళీగా ఉంటారు. పెద్దలు కూడా పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి సమయము. అంతేకాకుండా తెలియని విషయాలు పిల్లలు తెలుసుకునేటువంటి సమయము ఈ వేసవి సెలవులు. ఇటువంటి వేసవి సెలవుల్లో పిల్లలకి తెలియని మంచి విషయాలు, నాలెడ్జ్ సంబంధించిన విషయాలు చెప్పడానికి ఎక్కువ సమయం ఉంటుంది. ఈ యొక్క ఎగ్జిబిషన్ అయితే కనుక ఖచ్చితంగా ఆహ్లాదకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను మీ అందరికీ. అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్ ఖరీదు అనగా ఎంట్రీ టికెట్ అయితే చాలా ఎక్కువనే చెప్పాలి. ఒక మనిషికి 100 రూపాయలు. అంతేకాకుండా 3 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా టికెట్ తీయాలి అని చెప్పి ఇక్కడ రూల్ ఉన్నది. కాబట్టి 10 మంది వెళ్తే ఖచ్చితంగా మనం లోపలికి వెళ్ళడానికే 1000 రూపాయలు అయిపోతాయి. కానీ మన కుటుంబంతో సరదాగా గడపాలి అనుకుంటే ఒక్కొక్కసారి ప్రతి దానికి కూడా ఖర్చు అనేది చూసుకోకూడదు. ఆనందానికి మించిన భాగ్యం, సంతోషం ఇంకొకటి ఉండదు. అదే అసలైన సంపద. కాబట్టి ధనం అనేది ఒక్కొక్కసారి ఖర్చు పెట్టాలి, ఒక్కొక్కసారి దాచుకోవాలి. ఇక ఈ ఎగ్జిబిషన్ విషయానికి వస్తే కనుక దీని పేరు గుణ కేవ్ ఎగ్జిబిషన్ అంటున్నారు. కానీ అసలు పేరు అయితే కనుక రాయల్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్. ఈ ఎంట్రీలోనే మనకి 2 విషసాలీడులు భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే ఎగ్జిబిషన్ పేరు. మరి గుణ కేవ్ అని ఎందుకు ఉన్నది అని చెప్పి చాలామందికి సందేహం కలుగుతుంది. ఈ గుణ కేవ్స్ అనేవి తమిళనాడు రాష్ట్రంలో కొడైకెనాల్ ప్రాంతంలో అత్యంత భయంకరమైన, ప్రమాదకరమైన కేవ్స్ అంటే గుహలు. వాటిని ఇక్కడ ఆదర్శంగా తీసుకుని మనందరికీ కూడా ఆ కేవ్స్ ఇంచుమించు రూపాన్ని కనిపించే విధంగా ఈ యొక్క కేవ్స్ని అనగా ఈ గుహని తీర్చిదిద్దారు. మనం వెళ్తున్నదంతా కూడా ఎగ్జిబిషన్ ఎంట్రీ. ఈ లోపలికి వెళ్ళే కొద్దీ ఈ కేవ్స్ అలా కనిపిస్తూనే ఉంటాయి. మరి ఈ కేవ్స్ ఎంత ప్రత్యేకంగా ఎందుకు నిర్మించారు, దీని స్పెషాలిటీ ఏమిటి అంటే బ్రిటిష్ కాలంలో ఈ యొక్క కేవ్స్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. అప్పుడు వారు దీన్ని డెవిల్ కిచెన్ అనగా ప్రమాదకరమైన వంటగది అనే పేరుతో మొట్టమొదటిసారిగా పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత 1991వ సంవత్సరంలో కమల్ హాసన్ నటించిన ఒక తమిళ్ సినిమా పేరు గుణ. ఆ యొక్క సినిమాలో దీనిని చాలా స్పెషల్గా చిత్రీకరించారు. ఈ కేవ్స్ దగ్గర అనగా కొడైకెనాల్లో ఈ షూటింగ్ అంతా జరిగింది. అసలు విషయానికి వస్తే ఈ కేవ్స్ని సందర్శించడానికి ఒక 15 మంది యాత్రికులు వెళ్తే అందులో 9 మంది కనిపించకుండా పోయారు.
అంతేకాకుండా అందులో ఒక వ్యక్తి అయితే ఈ గుహ లోపల నుండి లోపలికి ఇంచుమించుగా 70-80 అడుగుల లోతు ఒక రంధ్రంలో పడి చనిపోయాడు. అనగా ఒక బావి లాంటి రంధ్రంలో పడి చనిపోయాడు. అప్పటి నుంచి వీటిని నిషేధించారు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ ప్రభుత్వం వాళ్ళు, అందుకే మనకు మధ్య మధ్యలో చూసారా అస్థిపంజరాలు కనబడుతున్నాయి. అంటే ఇక్కడ చాలా చాలా ప్రమాదకరమైన గుహ అని చెప్పడం గురించి. అంతేకాకుండా మధ్య మధ్యలో ఆర్టిఫిషియల్గా మనకు అస్థిపంజరాలు, గబ్బిలాలు, భయంకరమైన సౌండ్స్తో ఈ గుహ అంతా కూడా కనిపిస్తుంది. మనం రియల్గా అక్కడికి వెళ్ళలేని వారికి ఆ అనుభూతి కలిగించడం గురించే ఈ కేవ్స్ రూపంలో మనం కనిపిస్తుంది. చూసారా, ఇవే అప్పట్లో 14 మంది వెళ్ళి ఆ 14 మంది కూడా మిస్ అయ్యారు. అందులో కేవలం 2 మాత్రమే తిరిగి బయటపడ్డారు. ఒకళ్ళైతే చనిపోవడం కూడా ప్రత్యక్షంగా వాడు చూశారు. కాబట్టి ఈ గుహ అంతా కూడా ఎంత భయంకరంగా ఉంటుంది అని మనకి తెలియజెప్పడం గురించే ఈ గుహని ఈ విధంగా ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ యొక్క గుహను నిషేధించారు. ఆ తరువాత కాలంలో ఈ భయంకరమైన అనగా ఇంచుమించుగా 70 అడుగుల లోతు ఉండేటువంటి బావుల చుట్టూ కూడా ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి తిరిగి మళ్ళీ కొన్ని రోజులకి ఈ గుహల్ని ఓపెన్ చేశారు. అనగా కొడైకెనాల్లో ఉండే గుహలు. కాబట్టి ఈ గుహలకి చాలా చాలా హిస్టరీ ఉన్నది. కాబట్టి ఈ గుహలకి వెళ్ళాలంటే చాలా ధైర్యం ఉండాలి. అంతేకాకుండా డేరింగ్, మనం ఏదైనా సరే అక్కడ సిచ్యువేషన్ బట్టి మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉండేటువంటి మెంటల్ స్టెబిలిటీ కూడా ఉండాలి. అటువంటి వారే ఈ తమిళనాడులో గల ఈ గుహల్ని సందర్శించాలి. కాబట్టి ఆ యొక్క అనుభూతి కలిగించడం గురించే ఈ గుణ కేవ్స్ అనేటువంటివి ఇక్కడ మనకి రాజమహేంద్రవరం ఎగ్జిబిషన్లో ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నదే అక్కడ ఉండేటువంటి భయానక వాతావరణము. అనగా అక్కడ గుహ లోపల 60-70 అడుగుల బావులు ఉంటాయి. అవి అనుకోకుండా మనం కాలు వేస్తే అందులోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. అంతేకాకుండా భయంకరమైనటువంటి లోపలికి అనగా ఇంచుమించుగా చాలా అడుగుల లోతులో ఈ గుహలు ఉన్నాయి. అక్కడికి వెళ్తే ఆక్సిజన్ సరిగ్గా అందదు, అనగా మనకి ప్రాణవాయువు ఆక్సిజన్ సరిగ్గా అందదు అని చెప్పి కూడా అక్కడ ముందుగానే చెబుతారు. కాబట్టి వాటన్నిటికీ కూడా సిద్ధమైతేనే ఈ కేవ్స్ని మనం చూడాలి. కాబట్టి ఈ కేవ్స్కి చాలా చాలా హిస్టరీ ఉంది. చాలామంది ఈ గుణా కేవ్స్ అంటే ఏదో అరకు లోయలో మనం చూసే సాధారణ గుహలు అనుకుంటారు. ఆ గుహలు ఎంట్రీ దాటిన తర్వాత మనకి ఎగ్జిబిషన్లో ఒక మంచు ప్రాంతంలా మనకి ఎంట్రీ ఉంటుంది. అనగా మనం కాశ్మీర్ లేదా కన్యాకుమారి వెళ్తే మనకి అట్మాస్ఫియర్ అనగా వాతావరణం ఎలా ఉంటుందో అటువంటి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతాన్ని మనం బాగా చూస్తే కనుక మంచు ప్రాంతాలు అనగా అంటార్టికా ప్రాంతాలు ఎలా ఉంటాయో అదే విధంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫారిన్ కంట్రీస్ మాదిరిగా ఇక్కడ క్రియేట్ చేశారు. మధ్య మధ్యలో మంచు ఎలుగుబంటులు మనకి కనిపిస్తున్నాయి. ఇవైతే పెంగ్విన్స్, చూడడానికి ఒరిజినల్లా ఉన్నాయి కానీ అవి ఒరిజినల్ కాదు. మనందరికీ అట్రాక్షన్గా కనిపించడం గురించి ఈ విధంగా ఇదంతా కూడా క్రియేట్ చేశారు. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా పూర్వం ఎగ్జిబిషన్ అయితే కనుక ఒక 20-30 రూపాయలు తీసుకుని డైరెక్ట్గా ఎంట్రీ చేసేవారు. కానీ ఇప్పుడు ఎగ్జిబిషన్ అంటే దానికి చాలా హంగు ఆర్భాటం ఎక్కువగా ఉంటున్నాయి. దానికి తగ్గట్టుగా టికెట్ కూడా 100 నుంచి ఉంటుంది, అనగా 100 పైనే ఉంటుంది తప్ప తక్కువ ఉండడం లేదు. మనకి ఇక్కడ రకరకాల మంచు ప్రాంతంలో కనబడేటువంటి వింత వింత జీవులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైతే చిన్న హట్ అనగా మంచు ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని అందులో నివాసం ఉండేటువంటి ప్రజలు ఉంటారు, అలా ఏర్పాటు చేశారు. ఇదంతా మనం దాటుకుంటూ లోపలికి వెళ్ళాలి.
ఇందాక చెప్పినట్టుగా వివిధ రకాల జంతువులు మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవైతే కనుక మంచు ప్రాంతంలో తిరిగేటువంటి డాగ్. దీనికి ప్రత్యేకంగా ఒక నేమ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత మనకి చక్కగా ఫ్లవర్ డెకరేషన్, అనగా మనకు కొత్త ప్రాంతానికి ఎక్కడో భూతల స్వర్గం అంటారు చూసారా, భూమి మీదే స్వర్గాన్ని మనం చూస్తే ఎలా ఉంటుంది అనేటువంటి భావన మనకి కలిగించడం గురించి చుట్టూ ఫ్లవర్ డెకరేషన్, అనగా మనం అరకు ప్రాంతంలో బాగా ఈ ఫ్లవర్స్ కనపడతాయి, సన్ఫ్లవర్స్. అలాంటి ఫ్లవర్స్తో వచ్చిన వాళ్ళందరికీ కూడా అట్రాక్షన్గా ఇది ఇంత ఏర్పాటు చేశారు. మనకు ఎదురుగా రెక్కల గుర్రాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే చాలామంది నమ్మకం ఏమిటండి అనగా, మనం ఏదైనా మంచి పని చేస్తే దేవతలు స్వర్గం నుండి ఈ రెక్కల గుర్రాల్ని పంపించి వాటిపై మనల్ని తీసుకువెళ్తారు అని చెప్పి చాలామంది నమ్మకము. కాబట్టి దానికి సింబాలిక్గా ఈ యొక్క రెక్కల గుర్రాలు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడి నుండి మనకి ఎగ్జిబిషన్ ఎంటర్ అయ్యింది. అంటే మనకి ఇక్కడ వివిధ రకాల ప్రదర్శన సాలులు కనిపిస్తాయి. అంటే మనకు నచ్చిన షాప్స్, అవి ఐస్ క్రీమ్ షాప్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, ఫ్యాన్సీ కావచ్చు, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ బయట దానికంటే ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా ఎక్కువ రేటు ఉంటుంది. అది గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడైతే ఒక చిన్న కారు ఉంది. ఇదైతే కనుక మాడుగుల హల్వా. ఈ మాడుగుల హల్వా చాలా చాలా ఫేమస్. ఇదైతే కనుక 3D గేమ్. మన కంటికి ఒక స్పెర్స్ టైప్లో ఏర్పాటు చేస్తారు. అందులో మనకి వివిధ రకాల ఇమేజెస్, వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం చూసి భయపడుతూ ఉంటాము. కింద అయితే ఆ ప్లాట్ఫామ్ ఊగుతూ ఉంటుంది. ఇక్కడైతే చిన్నపిల్లలకి సంబంధించిన టాయ్స్, అనగా గేమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈ గేమ్స్ అన్నీ కూడా పిల్లలకి అట్రాక్షన్ కలిగించే విధంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇవన్నీ కూడా పిల్లలకి సంబంధించిన వివిధ బొమ్మలు, ఇతర చిన్న చిన్న గేమ్స్, ఇలా వాటర్ బెలూన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ ఏమిటండి అంటే, ఒకే ఐటెం కొన్ని వందలు ఉన్నాయి. సాధారణంగా ఎగ్జిబిషన్లో 20, 30, 40 ఐటమ్స్ కనబడతాయి ఒక ఐటెం. ఇక్కడ అలా కాదు. కీ చైన్స్కి ప్రత్యేకంగా ఒక స్టాలు, ప్రత్యేకంగా బొమ్మలన్నిటికీ ప్రత్యేకంగా ఒక స్టాలు అలా ఉన్నాయి. అంటే చాలా చాలా ఖర్చు పెట్టి వీళ్ళు ఏర్పాటు చేశారని తెలుస్తున్నది. కాబట్టి మనం కొన్నా కొనకపోయినా ఇటువంటివన్నీ కూడా పిల్లలకి ప్రధానంగా చూపించడం ద్వారా వాళ్ళకి కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. బ్రెయిన్ రిలీఫ్ అవుతుంది. తల్లిదండ్రులతో కొంత సమయాన్ని కేటాయించిన ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా పిల్లలకి కేవలం చదువులు ఒక్కటే కాకుండా బయట ప్రపంచం ఏ విధంగా ఉంటుంది తెలియాలంటే ఇటువంటి ఎగ్జిబిషన్స్కి మనం అప్పుడప్పుడు తీసుకెళ్ళి అక్కడ ఉండే అన్ని రకాల వస్తువుల్ని కూడా వాళ్ళకి పరిచయం చేయడం ద్వారా వాళ్ళకి కూడా బయట ప్రపంచం అంటే ఏంటో బాగా తెలుస్తుంది. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో చాలామందికి బయట ప్రపంచం తెలియకే ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. అంటే మనకి 90 మార్కులు వచ్చినా బయటికి వెళ్ళి ఆ 90 మార్కులతో ఏ ఉద్యోగం చేసుకోవాలి, ఎలా బతకాలి అనేది తెలియక ఒక విధానంలో ఉండిపోతున్నారు. కాబట్టి చదువు ఒక్కటే గొప్పతనం కాదు, దానితో పాటు వ్యక్తిత్వ వికాసము, బయటకు వెళ్ళి ఎవరితో ఎలా మలగాలి,
ఎవరితో ఎలా మాట్లాడాలి, పెద్దవారితో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, తోటివారితో ఎలా ఉండాలి, ఇటువంటివన్నీ కూడా తెలియాలి అంటే పిల్లలకి కనీసం వారానికి లేదా నెలకి ఒకసారి బయట ప్రపంచాన్ని ఏదో విధంగా చూపించాలి. దీన్ని ఖర్చుతో ముడి పెట్టకూడదు. ఇది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. ఇక్కడైతే పిల్లలకి సంబంధించిన బాల్స్, వాటర్ బాల్స్, రకరకాల స్పెట్స్, అంటే మనకి సాధారణంగా 10-20 కనపడతాయి అక్కడ స్పెట్స్. ఇక్కడైతే ప్రతి ఐటెం వందల్లో ఉన్నాయి కాబట్టి మనకి నచ్చుతుంది ఖచ్చితంగా ఏదో ఒకటి. అన్ని ఐటమ్స్ ఇక్కడ వీళ్ళు విక్రయిస్తూ ఉన్నారు. పెన్సిల్స్ అయితే కనుక పిల్లలకి వందల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాచెస్ 200 అలా ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎగ్జిబిషన్లో సెల్ ఫోన్ ఐటమ్స్, సెల్ ఫోన్ పౌచెస్ కూడా అమ్ముతున్నారు. అంటే మనకి ఏదైనా షాపింగ్కి వెళ్తే ప్రత్యేకంగా సెల్ ఫోన్ షాప్ చూసుకుని అక్కడ కొనుక్కోవాలి. ఇక్కడైతే కనుక ఎగ్జిబిషన్లోనే అవన్నీ అమ్మేస్తున్నారు. అంతేకాకుండా హ్యాండ్ బ్యాగ్స్, ఆడవారివి మగవారివి కూడా చాలా చాలా ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 900, 700 అలా ఉన్నాయి. ఇవి చిన్నపిల్లల గేమ్స్. ఇవైతే 200 అలా చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ బేరం అనేది ఏమి ఉండదు. మ్యాక్సిమం అన్నీ కూడా ఫిక్స్ ప్రైజెసే ఉంటాయి. అది నచ్చితే కొనుక్కోవడం, లేదంటే మనం విడిచిపెట్టేయడం. ఇదైతే చిన్న గన్ను. ఈ గన్ను 350 రూపాయలు చెప్పింది ఆ అమ్మాయి. ఈ గన్ అయితే రియల్ గన్ లాగే బ్యాక్ పుష్ చేసి అందులో బుల్లెట్ పెట్టి మనం పుష్ చేస్తే ఆ యొక్క బుల్లెట్ బయటకు వచ్చి రియల్ గన్ లాగే తగులుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏదైనా సరే ఖరీదు ఎక్కువ కాబట్టి ఆలోచించుకొని కొనుక్కోవడం. ఇంకా ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఐటెం కూడా ఇక్కడ బోల్డ్ అన్నీ ఉన్నాయి, అన్న వందల్లో ఉన్నాయి. మనకి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒకటి కొనాలి అనిపించేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ అన్నిటికన్నా స్పెషల్ ఏంటండి అంటే ఈ యొక్క కొబ్బరి, అంటే ఏంటి, మన కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందులో మనం గుజ్జు తీసేసిన తర్వాత మనం వేస్ట్గా పడేస్తాం, లేదా పొయ్యిలో మంట పెట్టుకుంటారు. అలాంటి వేస్టేజ్తో రకరకాల గ్లాసులు, మన ఇంట్లో వాడే గృహ సామాన్లు అనగా గరిటెలు, అంతేకాకుండా చిన్న చిన్న బౌల్స్ అనగా మనం ఏదైనా వేసుకోవడానికి. ఇదైతే చిన్న పక్షిని తయారు చేశారు. దానితో పాటు మనకి ఇక్కడ ఇంకా చాలా చాలా ఐటమ్స్. ఇదైతే కాఫీ కప్పు, అంతేకాకుండా అగరవత్తుల స్టాండ్లు. ఇదైతే దీపం పెట్టుకుని దాని మీద ఇది బౌర్లు ఇస్తే ఆ దీపం వెలుతురు బయటకు వస్తుంది. దీనికి అన్నీ కూడా హోల్స్ ఉన్నాయి. ఇంకా ఇదైతే ఇందాక చెప్పినట్టుగా అగరవత్తుల స్టాండ్. ఇదైతే సెల్ ఫోన్ స్టాండ్. సాధారణంగా సెల్ ఫోన్ స్టాండ్ ప్లాస్టిక్లో ఉంటాయి. ఇప్పుడైతే ఒక కొబ్బరి చెక్కని ఆఫ్ కట్ చేసి అది సెల్ ఫోన్ స్టాండ్లో తయారు చేశారు స్పెషల్గాను. ఇదైతే ఏదో అనుకుంటున్నారేమో, అదేం కాదు. ఇది కొవ్వొత్తి, అందులోనే కొవ్వు కరిగించి ఒక చిన్న ఒత్తి ఏర్పాటు చేశారు. వీళ్ళ అడ్రస్ ఇది. అవి అన్నిటికన్నా స్పెషల్గా అయితే ఇవైతే చాలా బాగున్నాయి, ఇవి కొనుక్కోవచ్చు. ఇంకా ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి సంబంధించిన సామాగ్రి, అనగా ఇంట్లో వాడే చపాతీ పీటలు మరియు కవ్వాలు, ఇంకా మిక్సీలు చిన్న చిన్నవి. ఇవన్నీ కూడా కాస్ట్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటాయి. మనకు నచ్చితే మనం కొనుక్కోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ పిల్లలకి ప్రధానంగా ఇందులో మెయిన్ గేమ్స్ వంటివి బాగున్నాయి ఎగ్జిబిషన్లో. అవన్నీ కూడా పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. అందు గురించి అయితే మెయిన్ పిల్లల్ని తీసుకుని ఎగ్జిబిషన్కి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఇంట్లో వాడుకునే వస్తువులు.
ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నచ్చుతాయి. కొంతమందికి అయితే ఇవన్నీ కూడా అక్కర్లేని సామాన్ కింద కనిపించవచ్చు. ఇవి అయితే గ్లాసెస్, అంటే మనం బాత్రూంలో వెనక గమ్ స్టిక్కర్ ఉంటుంది, అది తీసివేసి మనం బాత్రూంలో అంటిస్తే సేమ్ ఒరిజినల్ గ్లాస్ ఎలా ఉందో అలా ఉంటుంది ఇది. ఇక్కడ నుండి అయితే పిల్లల గేమ్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. అంతేకాకుండా పెద్దవాళ్ళ గేమ్స్ అన్నీ కూడా మంచి మంచివి ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. ఇదేంటండి అనగా అందరికీ తెలిసిందే, ఈ రింగ్ వేస్తారు. ప్రతి తీర్థాల్లో కూడా ఉంటాయి ఇవి. ఈ రింగ్ వేస్తే ఆ రింగ్ దేని మీద పడితే ఆ వస్తువు మనకి ఇస్తారు. తర్వాత ఇదైతే గ్లాసులు పెడతారు, ఒక 10 గ్లాసులు. ఆ 10 గ్లాసుల్ని ఒకేసారి కొడితే ఒక బ్యాట్, కూల్ డ్రింక్ బాటిల్, టెడ్డీవేర్ అలా ఒక్కొక్క ఐటెం మనకు వస్తుంది. మా పిల్లలైతే ఈ బాల్స్ గేమ్ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఈ యొక్క బాల్స్ 50 రూపీస్ తీసుకుంటారు. 5 బాల్స్ ఇస్తారు. ఆ బాల్స్ అన్నీ కూడా ఈ యొక్క నెంబర్స్లో వేయాలి. ఈ నెంబర్స్లో వేస్తే అవన్నీ కూడా టోటల్ చేసి ఒక నెంబర్ వాళ్ళు ఫైనల్గా చెబుతారు. ఆ నెంబర్ ఎంత ఉంటుందో ఆ నెంబర్ ఎక్కడ రాసి ఉందో ఆ గిఫ్ట్ ఐటెం మనకిస్తారు. ఇది ఎన్నిసార్లు వేసినా మ్యాక్సిమం ఎప్పుడు కూడా ఇలాంటి చిన్న డొక్కు ఇస్తారు, లేదా దువ్వెనిస్తారు, అద్దం ఇస్తారు తప్ప అక్కడ ఉండే టీవీలు కానీ, మిక్సీలు కానీ, గ్రైండర్లు కానీ ఎప్పుడు ఎవరు గెలుచుకున్నట్టు నేనైతే చూడలేదు. ఇది ఒక డిఫరెంట్ గేమ్. ఇది జనరల్గా ఇంట్లోనే ఆడుతుంటారు చాలామంది. ఇదేంటండి అంటే ఒక టబ్లో నీళ్లు పోసి అడుగున ఒక చిన్న గ్లాస్ పెడతారు, పైనుంచి కాయిన్ వేస్తే డైరెక్ట్గా వెళ్ళి అది కనబడుతుంది చూసారా, ఆ యొక్క చిన్న గ్లాసులో పడాలి. అలా పడితే అక్కడ గిఫ్ట్ ఐటమ్స్ మనం గెలుచుకుంటాం. అది కూడా అసాధ్యమే, ఇది అందరికీ తెలిసిందే. గన్ నిజంగా రియల్గా బయట కాల్చాలి అనుకుంటే ఆ సరదా ఎక్కడ మనం తీర్చుకోవచ్చు. ఆ గన్ 50 రూపాయలు, 7-8 బుల్లెట్స్ ఇస్తారు. ఇదైతే బాణము. ఈ విల్లుని వెక్కి పెట్టి ఎదురుగా రెడ్లో కొడితే బ్యాట్ వంటివి ఇస్తారు. ఇదైతే పిల్లల్ని భయపెట్టేటువంటి భూతాల దీవి. ఇది ప్రతి ఎగ్జిబిషన్లోనే ఉండేవే. ఇదైతే కనుక కొత్తగా కొంచెం కనబడేది ఏమిటండి అనగా, బాల్ వేస్తే అక్కడ ఉండేటువంటి చివర ఉండేటువంటి ఈ బాటిల్స్ అన్నీ కూడా పడాలి. అవి పడితే దానికి ఒక ప్రైజ్ ఉంటుంది, ఒక గిఫ్ట్ ఉంటుంది. ఇది కూడా అంత ఈజీగా ఏం కాదు, బాగా ప్రాక్టీస్ ఉంటే తప్ప. తర్వాత ఇది అయితే చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్. ఇవన్నీ కూడా చక్కగా పిల్లలకి సరదాగా ఆడుకోవాలి అంటే ఇందులో వాళ్ళని వదిలేస్తే ఒక 10 నిమిషాలు ఆడుకుంటారు. 50 రూపీస్ అలా ఉంటుంది. ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవి. పిల్లల్ని ఎక్కిస్తే చిన్నప్పుడు చాలా చాలా ఆనందపడేవారు. పూర్వం చిన్నతనంలో అయితే ఇవి ఎక్కాలంటే పెద్ద యజ్ఞం చేసినట్టు ఉండేది. అనగా పూర్వం ఎవరి దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఎగ్జిబిషన్కి వెళ్ళి ఏదైనా కొనాలంటే చాలా చాలా కష్టమయ్యేది. ఇప్పుడు డబ్బున్నా
ఇవన్నీ ఎక్కేటువంటి స్టేజ్ దాటిపోయాం. అంతేకాకుండా ఇప్పుడు ఎక్కడానికి కూడా అవకాశం లేదు. ఇవన్నీ అయితే ఫుడ్ స్టాల్స్. మనకు నచ్చిన ఫుడ్స్ అన్నీ కూడా రకరకాలు అమ్ముతారు. మ్యాక్సిమం ఇక్కడ అన్నీ కూడా జంక్ ఫుడ్, అన్హెల్తీ ఫుడ్సే ఉంటాయి. అవి నచ్చిన వాళ్ళు తింటారు, నచ్చని వాళ్ళు తినరు. ఇదైతే బ్రేక్ డ్యాన్స్ అంటారు. ఇది ఎక్కిన తర్వాత కడుపులో తిప్పి 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 మనల్ని విడిచిపెడతారు. కిందకి దిగిన తర్వాత వాంతి అవుతుందేమో అని భయం కలిగేలా ఉంటుంది. కాబట్టి ఇది సరదా కోసం ఎక్కేవాళ్ళు ఎక్కుతారు. ఈ బ్రేక్ డ్యాన్స్ ఇది అందరికీ తెలిసిందే. జైంట్ వీల్ ఎగ్జిబిషన్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది మొట్టమొదటి జైంట్ వీల్. ఇది లేకుండా ఎగ్జిబిషన్ ఉండదు. ఇదైతే వాటర్ గేమ్. ఇది కూడా ఈ మధ్య కాలంలో వచ్చిందని క్రియేటివిటీగా ఆలోచించి ఏర్పాటు చేశారు. ఒక చిన్న వాటర్ ఫౌంటైన్లు ఇటువంటి చిన్న చిన్న పడవలు ఏర్పాటు చేస్తారు. అటు ఇటు వీల్స్ ఉంటాయి. అవి తిప్పుతుంటే ఎదరికి వెనక్కి వెళ్తూ ఉంటారు పిల్లలు. ఇదైతే చిన్నతనంలో చూసింది అందరూ హెలికాప్టర్. ఇదైతే కొలంబస్ అంటారు. ఇది కూడా చాలా చాలా భయానకమైనటువంటిది. ఇది అటు ఇటు తిప్పుతుంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంతమందికి అయితే ఆనందంగానే ఉంటుంది. ఈ జైంట్ వీల్ అయితే ఫుల్ డెకరేషన్ చేశారు. అనగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది జైంట్ వీల్. ఇక్కడైతే కనుక అందులో ఉన్న వాళ్ళు చాలా చాలా భయంకరంగా అరుస్తున్నారు. ఎగ్జిబిషన్ మొత్తం వాళ్ళ అరుపులే వినపడుతున్నాయి. ఇదైతే చిన్న పిల్లలు ఊగే చిన్న ఉయ్యాల. ఇది కూడా అంతే, ఒక చిన్న టైప్ ఆఫ్ జైంట్ వీల్. ఇది కూడా అంతే, చిన్న పిల్లలు ఏర్పాటు చేసినటువంటి. ఇదైతే స్ప్రింగ్ యాక్షన్. ఇది కూడా ఈ మధ్య కాలంలో వచ్చింది. మనం దాని మీద ఎగురుతూ ఉంటే పైకి కిందకి ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ఇది పిల్లలు పెద్దలు అందరూ ఎక్కేటువంటి ఒక మంచి ట్రైన్. ఇవన్నీ కూడా కూల్ ఐస్లు, ఇతర ఫుడ్ ఐటమ్స్. ఎవరి ఇష్టానికి వాళ్ళు ఇవన్నీ కూడా తినచ్చు. ఇదైతే ఎయిర్తో రన్నింగ్ అయ్యేటువంటి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, జారుడు బల్ల టైపు. ఇవైతే ఫుడ్ కోర్ట్స్. బయట దొరికే పానీపూరి ఇక్కడైతే 60 రూపాయలు, పావు బజ్జీ అయితే 100 రూపాయలు చెప్తున్నారు. లోపలికి వచ్చి ఇంకా తప్పదు అనుకుంటే ఆకలితో ఉన్నవారు ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. అది సహజ లక్షణం. ఇదైతే అప్పట్లో వాగులో ఉండేది. ఇదైతే మళ్ళీ మన పిల్లల గేమ్స్. వీళ్ళంతే చాలా ఆనందపడుతూ ఉన్నారు. మా పిల్లలైతే ఇది ఎక్కడానికి ఇంట్రెస్ట్ చూపించారు. తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చాము మేము. చక్కగా ఒక 10 నిమిషాలు అయితే మా అబ్బాయి అమ్మాయి దీంట్లో ఎంజాయ్ చేశారు. కాబట్టి ఇందాక చెప్పినట్టుగా పిల్లలు కొద్దిగా బయట విషయాలు తెలియాలంటే అప్పుడప్పుడు ఇలాంటివి ఎక్కించాలి. వాళ్ళకు కూడా ఏమిటి అనేది తెలియాలి. తర్వాత విషయానికి వస్తే ఇక్కడ రకరకాల కలర్స్ వేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు. అది ఎవరిష్టం వాళ్ళది. ఇది చేసేవాళ్ళు అయితే తింటారా నాకు డౌటు, కానీ తినేవాళ్ళు తింటారు ఆకలి వేస్తే. ఇదైతే కూల్ చెరుకు రసం. చక్కగా వచ్చిన వాళ్ళంతా కూడా ఈ చెరుకు రసం తాగి హ్యాపీగా ఇంటికి వెళ్తారు. ఫైనల్గా మాకు కనబడింది ఏంటంటే అనగా చిలక జ్యోతిష్యం. ఇది కూడా ఒక అట్రాక్షన్. ఏం చెప్పాలంటే వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో తెలియదు, కానీ చెప్పడానికి బాగా చెబుతారు. వినడానికి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్గానే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ జాతకం బాగుంటే వాళ్ళు ఎందుకు ఈ చిలకను పట్టుకుని ఎన్ని కష్టాలు పడతారు. ఇది మాత్రం నాకు ఎప్పుడు అనిపిస్తుంది. కానీ ఏంటంటే ప్రజలకు ఒక వీక్నెస్ ఉంటుంది. అదేంటండి అనగా ఎవరైనా తమ గురించి వ్యక్తిగతంగా చెబితే అది ఏం చెబుతున్నారు వినాలి అనే ఆశ ఉంటుంది. మీకు కూడా ఈ ఎగ్జిబిషన్ నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు తప్పకుండా వెళ్ళండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ నమస్కారం. శుభరాత్రి.